వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో చింతకాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. చింతకాయ పప్పుకి కావాల్సిన పదార్థములు: 1 కప్పు కందిపప్పు అండి. శుభ్రంగా కడిగి ఈ విధంగా నేను వాటర్ వేసుకుని ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్నాను. సరిపడా వాటర్ వేసేసుకుని నానబెట్టుకున్నాను. చింతకాయలండి, చింతకాయలు ములిగేంత వరకు నీళ్లు పోసుకుని మనం పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకుని పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు 4, ఎండుమిర్చి 4, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 5-6 వెల్లుల్లి రబ్బలు, పోపు దినుసులు, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, సాయమినపప్పు 1/2 టీ స్పూన్, వాంటాలు 1/2 టీ స్పూన్, నూనె, తాలింపుకి సరిపడా, తగినంత ఉప్పు, కారం, పసుపు. ఇక్కడ నేను వాంటాలు తీసుకున్నానండి. ఆవాలకు బదులుగా వాంటాలు వాడచ్చు. ఇవి కిరాణా షాపులో దొరుకుతాయండి. ఇవి శుభ్రం చేసుకుని శుభ్రంగా కడుక్కుని 4-5 సార్లు కడుక్కోవాలండి. మట్టి ఉంటుంది ఇందులో. కడుక్కుని చక్కగా మెత్తని జల్లిట్లో వేసుకుని నీళ్ళంతా వాటర్ అంతా పోయిన తర్వాత ఓ బట్ట మీద ఆరబెట్టుకుని ఎండలో పెట్టుకుంటే ఈ విధంగా వాంటాలు తయారవుతాయండి. దీని నిండా చాలా దుమ్ము, డస్ట్ అంతా ఉంటుందన్నమాట కొనుక్కున్నప్పుడు. ఈ విధంగా చేసుకోవాలి. ఇవి పప్పు తాలింపుల్లో కానీ, ఆనపకాయ పులుసు తాలింపులో కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పప్పులో సరిపడా వాటర్ వేసేసుకున్నానండి. ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని చల్లారిన తర్వాత మూత తీసుకోవాలి. చింతకాయలు కూడా ఇలా ములిగేంత వరకు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. చింతకాయలు తొందరగానే ఉడికిపోతాయి. అలాగే ఇలా ఈ విధంగా కుక్కర్ కూడా పొయ్యి మీద పెట్టుకుని 3 విజిల్స్ రానివ్వాలి. చింతకాయలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుందాం. పప్పు కూడా ఉడికిపోయింది. ఇది కూడా ఒక 5 నిమిషాలు చల్లారి పెట్టుకుందాం. పప్పు ఈ విధంగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు రసం కూడా వేసుకోవాలి. చక్కగా రసం తీసుకుని ఈ విధంగా తుక్కేమి అందులోకి వెళ్ళకోకుండా ఒక నెట్ట పెట్టుకుని వేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతుండగా ఉప్పు సరిపోకపోతే చూసుకుని ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. దీనికి పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే పప్పు తాలింపులోకి చాలా బాగుంటుందండి. మీకు ఇష్టమైతే వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలండి. ఇలా చితకొట్టుకుని వేసుకోవాలి వెల్లుల్లి. ఇప్పుడు దూరగా వేయించుకోవాలి. కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత జీలకర్ర, మెంతులు, మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. మినపప్పు మీ ఆప్షనల్ అండి. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు మీకు ఇష్టమైతే. అలాగే ఇందులో వాంటాలు వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటాయి. ఇవి 1/2 టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఇప్పుడు ఈ పప్పుని తాలింపులో వేసుకోవాలండి. వేసుకోగానే ఇలా మూత పెట్టేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పోపు వాసన అంతా బయటికి వెళ్ళకుండా.
ఇప్పుడు ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకుని 2 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి. పప్పు చాలా టేస్టీగా ఉందండి. వేడివేడి అన్నంలోకి పప్పు వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సీజన్లో దొరికే చింతకాయల్ని మిస్ అవ్వకుండా ఈ విధంగా పప్పు కానీ పచ్చడి కానీ ఏదో ఒకటి చేసుకుని టేస్ట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే చింతకాయ పప్పు రైస్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి.